ముద్రగడ పద్మనాభం సంతాప సభలో టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమా వైసీపీ నేతలతో కలిసి వేదిక పంచుకోవటం పార్టీలో తీవ్ర దుమారం రేపింది. అంతేగాక 2019లో టీడీపీ ఓడిపోవడానికి కాపు ఉద్యమం కారణమని ఆయన చేసిన వ్యాఖ్యలకు పెద్ద ఎత్తున విమర్శలు మొదలయ్యాయి. ముద్రగడ సంతాప సభలో వైసీపీ నేత అంబటి రాంబాబుతో వేదిక పంచుకోవటంపైన సీఎం చంద్రబాబు సీరియస్ అయినట్లు సమాచారం. బోండా నుంచి వివరణ తీసుకోవాలని ఆదేశించారు. ఇందుకోసం పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్, మంత్రి నిర్మల రామానాయుడు, కిలారు రాజేష్తో కూడిన 3 కమిటీని పార్టీ నియమించింది. మంగళవారం సాయంత్రంలోపు కమిటీ ముందు హాజరై వివరణ ఇవ్వాలని బోండా ఉమాను పార్టీ కోరింది. అయితే ఈ వ్యవహారంలో కీలక అంశాలు తెర మీదకొస్తున్నాయి. గోదావరి జిల్లాలోనూ వైసీపీ నిర్వహించిన సభలో పాల్గొన్న టీడీపీ నేతల అంశం ఇప్పుడు తెర మీదకొస్తోంది. తన పర్యటనపై చెలరేగిన వివాదంపై విజయవాడ సెంట్రల్ టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటి వరకు పార్టీ అధిష్టానం తన్ను ఏ రకమైన వివరణ అడగలేదని, ఒకవేళ అడిగితే ఖచ్చితంగా ఇస్తానని ఆయన స్పష్టం చేశారు. తాను వైసీపీ నిర్వహించిన సభకు వెళ్లలేదని, జనసేన మాజీ నేత దాసరి రాము నిర్వహించిన ముద్రగడ పద్మనాభం సంతాప సభకు మాత్రమే హాజరయ్యారని తెలిపారు. ఆ సమయంలో అక్కడ అంబటి రాంబాబు కనిపిస్తే మర్యాదపూర్వకంగా మాత్రమే పలకరించారని ఉమా క్లారిటీ ఇచ్చారు. గతంలో వైసీపీ నేత జక్కంపూడి రాజా నిర్వహించిన సంతాప సభకు జ్యోతిల నెహ్రూ, వంగవీటి రాధా కూడా వెళ్లారని ఉమా ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఆ సభలో వాళ్లు బొత్స సత్యనారాయణ, జక్కంపూడి రాజా వంటి వైసీపీ నేతలతో మాట్లాడలేదా అంటూ ప్రశ్నించారు. మరి వాళ్లను కూడా పార్టీ వివరణ అడుగుతుందని నిలదీసిన ఆయన, మిగతా నేతల విషయంలో లేని వివాదాలు, వివరణలు తన విషయంలోనూ ఎందుకు వస్తున్నాయంటూ అసహనం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి వయసు పెరుగుతున్న కొద్దీ విషపూరిత ఆలోచనలు పెరుగుతున్నాయని అంబటి రాంబాబు మండిపడ్డారు. ముద్రగడ సంతాప సందర్భంగా తెలుగుదేశం ఎమ్మెల్యే బోండా ఉమా తన్ను కలిస్తే తప్పేంటి అని ప్రశ్నించారు. పక్కపక్కన కూర్చొని మాట్లాడుకుంటే చంద్రబాబు నాయుడికి కడుపు మండిపోతోందని అన్నారు. ఆయన ఒక సంతాప సభలో ఒక విషాదాన్ని పంచుకునే సందర్భం. ముద్రగడ పద్మనాభం గారు కాపుల్లో ఐకానిక్ లీడర్. ఆయన మరణించారు. సంతాప సభ ఏర్పాటు చేశారు. ఎవరు ఏర్పాటు చేశారు? కాపు జేఏసీ ఏర్పాటు చేశారు. ఆయన్ని పిలిచింది, నన్ను పిలిచింది, అన్ని పార్టీల యొక్క నాయకులు పిలిచింది. బోండా ఉమా గారు వచ్చాడు. రాజకీయ నాయకులు పక్కపక్కన కూర్చున్నారు, ఆప్యాయంగా పలకరించుకున్నాం. ఏంటి చంద్రబాబు నాయుడు గారి కలుపుమంటారు? నాకు అర్థం కాదు. నా పక్కన కూర్చోకూడదా? అంటే తెలుగుదేశానికి సంబంధించిన వ్యక్తులు, వైసీపీకి సంబంధించిన వ్యక్తులు ఒకనొక సందర్భంలో, ఒక విషాద సంఘటనలో పక్కపక్కన కూర్చోకూడదా? నాకు అర్థం కాదు. ఏంటిది? చంద్రబాబు నాయుడు గారికి వయసు పెరిగిన కొద్దికి పొర తగ్గుతున్నట్టుంది, లేదా విషపూరితమైన ఆలోచనలు పెరుగుతున్నట్టుగా అనిపిస్తున్నాయి. నేను అడుగుతా ఉన్నా, ఆయన వచ్చింది ఓసీ గారు రాలేదా? జనసేనకు సంబంధించిన ఓసీ గారు రాలేదా? మాజీ శాసనసభ్యులు. అదేవిధంగా మరి జనసేన అధ్యక్షుడు దాడి వెంకటేశ్వరరావు రాలేదా? వాళ్ళు పార్టిసిపేట్ చేయలేదా? ఒక మహానాయకుడు మా కులంలో, మా సామాజిక వర్గంలో ఒక మహానాయకుడు మరణిస్తే మా సామాజిక వర్గం అంతా కలిసి ఒక సంతాప సభను ఏర్పాటు చేస్తే ఆ సంతాప సభలో కూడా కలిసి ఉండకూడదు అనేటువంటి ఒక దుర్మార్గమైన ఆలోచన నారా చంద్రబాబు నాయుడు గారు చేయడం చాలా దురదృష్టకరం. ఇంతేకాదు, మరొకటి చెప్తున్నాను. మొన్న రాజమండ్రిలో జరిగింది సంతాప సభ. మరి అక్కడ జ్యోతి నెహ్రూ గారు వచ్చి దానిలో పార్టిసిపేట్ చేశాడే. అంతేకాదు, మరి జనసేన నుంచి చాలామంది వచ్చి మరి ముద్రగడ గారికి నివాళులు అర్పించారు. ఏ మాట కామాట. పవన్ కళ్యాణ్ గారికి ఆ దుర్బుద్ధి ఉన్నట్టుగా లేదు, చంద్రబాబు నాయుడు ఉన్నట్టుగా. పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడాల.
వెళ్తే వెళ్ళారులే, ఒక సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు ముద్రగడ పద్మనాభం లాంటి గొప్ప వ్యక్తి మరణించాడు కాబట్టి ఏదో సంతాప సభకు వెళ్ళారులేమని చూసి ఊరుకున్నాడు. కానీ అబ్బే మన చంద్రబాబు నాయుడు గారికి మాత్రం కడుపు మంట. మీదైతే బాగుండొచ్చా? నాకు ఇల్లు అడుగుతానండి. చంద్రబాబు నాయుడు గారు రామోజీరావు ఎవరండి? రామోజీరావు ఎవరు? పార్లమెంట్ సభ్యుడిగా చేశాడా? లేదు. ఎమ్మెల్యేగా చేశాడా? మంత్రిగా చేశాడా? ఆయన చనిపోతేనేమో 12 కోట్లు ఖర్చు పెట్టి సంతాప సభ పెట్టాడు చంద్రబాబు నాయుడు గారు. మేము సంతాప సభకు డబ్బులు అడిగామా? అసలు ఇస్తానన్నటువంటి లాంఛనాలు కూడా తిరస్కరించాడు ఆయన కుటుంబ సభ్యులు. మేము డబ్బులు అడగలేదే, సంతాప సభ పెట్టుకోవడానికి మాకు ఇంత నిర్బంధాలా? మా కులనాయకుడు కాదా? మీకు ఆయన కులనాయకుడు అయితే అవ్వచ్చు రామోజీరావు. మాకు ముద్రగడ పద్మనాభం కులానికి నాయకుడు, రాష్ట్రానికి నాయకుడు, సమాజం కోసం పోరాడినటువంటి వ్యక్తి. అంతేకాకుండా మంత్రిగా చేశాడు, పార్లమెంటు సభ్యుడిగా చేశాడు. ఆయనకి మేము సంతాపం చెప్పుకుంటుంటే మీ కడుపు మంట. 2 కాపులు ఒక విభిన్న పార్టీలో కూర్చుంటే మీకు భయమా, బాధ ఏంటి? లేకపోతే బోండా ఉమా ఏదైనా తప్పు మాట్లాడితే మీరు ఆ తప్పు గురించి మాట్లాడండి. ఇద్దరు పక్కపక్కన ఎందుకు కూర్చున్నారు? ఏంటిది? 2 మానవులు, ఒక కులం వారు ఒకనొక సందర్భంలో విషాద ఘట్టంలో పక్కపక్కన కూర్చుంటే నీకు అంత కడుపు మంట ఏంటి అని అడుగుతా ఉన్నా. రామోజీరావు ఏమో గొప్పోడు, ముద్రగడ పద్మనాభం ఏమో తక్కువడా? రామోజీరావు కన్నా ముద్రగడ పద్మనాభం 1000 రెట్లు గొప్పవాడు. రామోజీరావు వైట్ కాలర్ క్రిమినల్, మోసం చేశాడు చీట్ ఫండ్ కంపెనీలు పెట్టి ఆర్బీఐకి వ్యతిరేకంగా. ముద్రగడ పద్మనాభం ఎవరిని మోసం చేయలేదే, ఎవరిని మోసం చేయలే, సమాజం కోసం కష్టపడ్డాడు. ఆయన సంతాప సభ పెట్టుకుంటే నీ కడుపు మంట. రామోజీరావు సంతాప సభగా 12 కోట్లు ప్రజాధనాన్ని పెట్టి నువ్వు చేస్తావు. దీనికి ఖచ్చితంగా చంద్రబాబు సమాధానం చెప్పాలని నేను కోరుకుంటున్నాను. బోండా ఉమా వ్యాఖ్యలపై పిఠాపురం మాజీ ఎమ్మెల్యే కౌంటర్ ఇచ్చారు. కాపులకు చంద్రబాబు చేసినంత మేలు ఎవరూ చేయలేదని అన్నారు. 2019లో టీడీపీ ఓడిపోవడానికి కాపు ఉద్యమం కారణం కాదని ఆయన బదులిచ్చారు. 2019 ఓటమికి కారణాలు ఏదైతే చెప్పారో బోండా ఉమ్మ గారు, అది ఆయన యొక్క వ్యక్తిగత అభిప్రాయం. నేను చెప్పింది ఏంటంటే, ఈవేళ నిజంగా నిస్వార్థంగా ఇచ్చిన మాట ప్రకారం కాపుల కోసం పనిచేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. కాపు రిజర్వేషన్లో అవునండి, ఈడబ్ల్యూఎస్లోంచి కాపు కార్పొరేషన్ అవునండి, విదేశీ విద్య అవునండి, స్వయం ఉపాధి అవునండి, కాపు భవనాల నిర్మాణం అవునండి, ఇన్ని ఉన్నాయి. ఒకటి మీరు చెప్పుకోగలరా జగన్మోహన్ రెడ్డి గారు? లేదు. అల్టిమేట్గా ఏంటంటే పద్మనాభం గారు స్వర్గస్థులయ్యారు. ఆయన గురించి ఎవరో కూడా తప్పుగా మాట్లాడకూడదు. ఆయన ఆ కమ్యూనిటీ గురించి పోరాడిన మాట వాస్తవం, అందులో తేడా లేదు. ఏదైనా ఆ కమ్యూనిటీకి చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు, ఇది వాస్తవం, ఇందులో తేడా లేదు. కాపుల కోసం ఇంత కష్టపడి ఇంత ఖర్చు పెట్టి ఇన్ని రకాల అవకాశాలు కల్పించిన చంద్రబాబు నాయుడు గారి గురించి యావత్ తెలుగుదేశం పార్టీలో ఉన్న 175 నియోజకవర్గాల్లో ఉన్న అందరం మాట్లాడవలసిన ఆవశ్యకత ఉంది. నిజాలు ప్రజలకు తెలియజేయాలి. ఎందుకంటే ఒకసారి మర్చిపోతారు. కాపుల అభివృద్ధికి 2014-19లో చంద్రబాబు నాయుడు గారు చేసినట్టు ఏ ముఖ్యమంత్రి కూడా చేయలేదు. చంద్రబాబు నాయుడు గారికి కులాలు ఉండవు. ఏ కులం వెనకబడిందో దాని మీద ప్రేమతో అభివృద్ధి ఆర్థికంగా నిలబెట్టడానికి చూస్తారు. చంద్రబాబు నాయుడు ఒక్కడే కాపుల కోసం పెద్దపీట వేసిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. అటు రిజర్వేషన్లో కానీ, ఇటు కాపు కార్పొరేషన్ నిధుల్లో కానీ, విదేశీ విద్య ఇవ్వడంలో కానీ, అలాగే స్వయం ఉపాధి యూనిట్స్ ఇవ్వడంలో కానీ, కాపు భవనాల నిర్మాణంలో కానీ, ఎన్ని రకాలుగా చంద్రబాబు నాయుడు గారు మరి కాపులకి అండగా నిలబడ్డ నాయకుడు చంద్రబాబు నాయుడు. మొత్తంగా బోండా ఉమా ఎపిసోడ్ ఇప్పుడు టీడీపీలో ప్రకంపనలు సృష్టిస్తుంటే వైసీపీ నేతలు మాత్రం ఉమాను సపోర్ట్ చేస్తూ మాట్లాడడం తీవ్ర రసవత్తరంగా మారింది. దీనిపై పార్టీ ఎలా స్పందిస్తుందో వేచి చూడాల్సింది.